ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ ఏర్పాట్లు, రూతు, సమూయేలు, 2 సమూయేలు, మొదటి రాజులు, 2 రాజులు, మొదటి దంతలో, 2 దంతలో, ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు, యోబు, గణం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, యెషయా, యెరెమీయా, ఎలాప, యెహెజ్కేలు, దానియేలు, ఏబులి, ఆమోసు, హోద్యా, ఓనమీక, సోమము, హబక్కూకు, జకర్యా, హగ్గై, మలాకి. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడిచిన, సంవత్సరాలెన్నో దొర్లినా, నా ఎడలీదు ప్రేమ నిత్యము నూతనమే. దినములు గడిచిన, సంవత్సరాలెన్నో దొర్లినా, నా ఎడలీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిన చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిన చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తము నూతనమగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల, నూతన పరచుము దేవా నీ
అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలో ఈ కార్యక్రమంను వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైన సమయంలో ప్రభువా, జీవము కలిగినటువంటి నీ మాటలను తండ్రి మాకు వినిపించమని, కేవలము నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవనామమున మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. అందరూ బాగున్నారమ్మా? మరి ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, కార్యక్రమం ద్వారా మాకు ఆదరణ కలుగుతుందని, వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని ఆదరిస్తున్నాడని కూడా చాలామంది చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం. అలాగే ప్రార్థన చేయించుకుంటున్నారు, ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి కార్యాలు మరి దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. చాలా సంతోషం. మరి వాక్యము శ్రేష్టమైనది కనుక దేవుని వాక్య భాగంలోనికి వెళదాము. ఇక్కడ చదివినటువంటి భాగములో యేసుక్రీస్తు ప్రభువారు సాక్ష్యమిస్తూ ఉన్నారు. ఒక తల్లి గురించి, ఒక వృద్ధురాలు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు, ఒక విధవరాలు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నారు, ఒక బేదరాలు గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఆయనే స్వయంగా సాక్ష్యమిస్తూ ఉన్నటువంటి సందర్భం ఇది. ఒకరోజు మందిరములో, దేవాలయములో కానుక పెట్టె దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు కూర్చుని ఉన్నారంట. అలా కూర్చున్నటువంటి ఆ సమయంలో కానుకలు వేసేటటువంటి సమయం ఆసన్నమైంది. అప్పుడు ఆయన చూస్తూ ఉండగా అనేక మంది కానుకలు వేస్తూ ఉన్నారు. మొదటగా వేసినటువంటి వారు ఎవరు అంటే 41వ వచనం మనం చదివినట్లయితే, ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జనసమూహము ఆ పెట్టెలో డబ్బులు వేయుట చూచుచుండెను. రైట్. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేస్తున్నారని రాయబడింది. అంటే కానుక పెట్టె దగ్గర యేసయ్య కూర్చుని చూస్తూ ఉండగా మొట్టమొదటిగా ఎవరు వేస్తున్నారమ్మా అక్కడ అంటే ధనవంతులు వేస్తున్నట్టుగా రాయబడింది. ధనవంతులు కానుక వేశారు. ఎలా వేశారంటే విశేషముగా వేశారు. చాలా ఎక్కువ కానుక పెద్ద మొత్తంలో వేశారు. తర్వాత మనం గమనించినట్లయితే అలా వేస్తూ ఉన్నారు, ఆయన చూస్తూ ఉన్నారు. కరెక్ట్గా వీళ్ళు వేసిన తర్వాత ఒక బీద విధవరాలు వచ్చి కానుక వేసిందంట. ధనవంతులు వేసినటువంటి కానుకను దేవుడు చూచాడు, బీద విధవరాలు వేసినటువంటి కానుకను దేవుడు చూచాడు. చూసిన తర్వాత ఆయన అంటున్న మాట ఏమిటంటే 2 కాసులు ఆమె వేసింది. ఆయన చెప్తున్నటువంటి మాట, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నారండి. అంటే ధనవంతులు వేసినటువంటి కానుకను మించి ఈమె కానుక వేసిందా అంటే కాదు. కానీ దేవుడు చెప్తున్న మాట, వారికంటే ఈమె ఎక్కువ వేసినట్టుగా దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇదేమి చిత్రము! యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి మాటే ఇది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి సందర్భమే. లూకాసు వార్తలో కూడా ఈ సందర్భం మనకు కనబడుతుంది. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. అంటే బీద విధవరాలు వేసినటువంటి కానుక దేవునికి ఎక్కువగా కనబడుతూ ఉందా? మరి ధనవంతులు వేసినటువంటి కానుక అంటే ఈ సందర్భం ద్వారా దేవుడు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఈ పాఠాన్ని మనము నేర్చుకోవాలి. ఇక్కడ గమనించాలి దేవుని బిడ్డలారా, ఎందుకు బీద విధవరాలు వేసినటువంటి కానుక ఎక్కువగా కనబడుతుంది, ధనవంతులు వేసినటువంటి కానుక తక్కువగా కనబడుతుందంటే అక్కడే చెప్తున్నారు యేసు ప్రభు చక్కని విషయము. 44వ వచనం మనం గమనించినట్లయితే, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి గాని, అనగా ధనవంతులైనటువంటి వారు వేసినటువంటి కానుక ఎలా ఉందంటే వారికి కలిగినటువంటి సమృద్ధిలో నుంచి వేశారు. కానీ ఈమె వేసినటువంటి కానుక ఎలాంటిదంటే తన లేమిలో తనకు కలిగినదంతయు వేసింది. ఈ ఒక్క పాయింటే, ఈ ఒక్క కారణమే
ఈమె కానుక దేవునికి నచ్చింది, ఈమె అర్పణ దేవునికి నచ్చింది, ఈమె అర్పణ దేవుడు మెచ్చే విధముగా, దేవునికి నచ్చే విధముగా ఉంది అంటే కారణం ఒకటే, ఈమెకు కలిగినటువంటి లేమిలో నుంచి వేసింది. అనగా ఒక రకంగా చెప్పాలంటే ఈ ధనవంతులు ఇంటికి వెళ్ళిన తర్వాత వారి దగ్గర ఇంకా డబ్బులు ఉంటాయి, కానీ ఈమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఏమీ లేవు, ఎందుకంటే తన కలిగిందంతా కూడా వేసేసి వెళ్ళిపోతుంది. అంటే ఇంటి దగ్గర ఏమైనా దాచుకుందా అంటే ఏమీ దాచుకోలేదు. కాబట్టి కానుక వేసేవారులారా గమనించాలి, దేవుడు కానుకను చూడడము కాదు కానీ నువ్వు వేసేటటువంటి నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. హృదయ పరిశోధకుడు ఆయనే, ఆయన హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు, పరిశోధన చేస్తున్నాడు. జాగ్రత్త, నీ హృదయము ఏ విధముగా ఉన్నదో ఆయన చూస్తున్నాడు. నువ్వు వేసే అర్పణ కన్నా నీ హృదయము ప్రాముఖ్యమైనది. నీవు ఏ ఉద్దేశంతో కానుక వేస్తున్నావో, ఏ హృదయముతో కానుక వేస్తున్నావో, నీ బ్యాక్గ్రౌండ్ ఎలాగుందో, నీ స్థితిగతి ఎలాగుందో దేవుడు చూస్తాడు. లేమిలో నుంచి వేస్తున్నావా, నీకు కలిగినటువంటి సమృద్ధిలోంచి వేస్తున్నావా, వేసే సమయంలో నీ స్థితి ఎలాగుంది, నీ ఆలోచన శక్తి ఎలాగుంది, నువ్వు ఏ ఆలోచనతో కానుక వేస్తున్నావో దేవుడు సమస్తమును చూస్తున్నాడు. జాగ్రత్త. చాలామంది కానుక వేసే సమయంలో చేసే తప్పు ఏమిటంటే, కుడి చేతితో వేసినటువంటి కానుక ఎడమ చేతికి తెలియకూడనటువంటి మాట ఉంది. దాన్ని విడిచిపెట్టి అందరూ చూసేలా కానుక వేసేవారు ఉన్నారు ఈ లోకంలో. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కానుక వేసే సమయంలో నేను ఇంత కానుక వేస్తానని పాస్టర్ గారు చూసే సమయంలో వేసేటటువంటి వారు ఉంటారు, పాస్టర్ గారు చూపిస్తూ కానుక వేసేవారు ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు. వేసేటటువంటి కానుక పాస్టర్ గారు కాదు, గమనించాలి. దేవునికి మనం వేస్తూ ఉన్నాము, అర్పణ దేవునికి అర్పిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడే దానికి ప్రతిఫలం ఇవ్వాలి. మన ఉద్దేశం ఎలా ఉండాలంటే దేవునికి అర్పిస్తున్నామనే ఉద్దేశంతో అర్పించాలి. ఒక రకంగా చెప్పాలంటే ఈ భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, భూమి మీద ఉన్నదంతా ఆయనదే, ఆకాశంలో ఉన్నదంతా ఆయనదే, సమస్తము ఆయనదే. ఏమిచ్చినా కానీ మనము ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. కానీ కానుక అనేది చాలా శ్రేష్టమైనది, దేవుడు కోరుకున్నటువంటిది. కనుక మనం ఇచ్చేటటువంటి అర్పణ దేవుడు తీసుకుంటాడు ఖచ్చితముగా. కానీ గమనించాలి, దానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడన్న విషయాన్ని గమనించండి. మనం వేసేటువంటి కానుక చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, దేవుడు ఖచ్చితముగా దీవెనను కుమ్మరిస్తాడు. కుమ్మరింపు ఆశీర్వాదము, డబల్ ఆశీర్వాదం ఉంటుంది. ఏ సమయాల్లో నీకు దేవుడు ఆదాయం కలిగించాలో ఆ సమయాల్లో దేవుడు సమృద్ధి అయినటువంటి ఆదాయాన్ని దేవుడు కలిగిస్తాడు. కానీ వేసే కానుక చిన్నదైనప్పటికీ పెద్దదైనప్పటికీ నీ హృదయము నిశ్చలముగా ఉండాలి. నీ హృదయములో సంశయం ఉండకూడదు. నీ హృదయములో సనుగుట అనేటటువంటి లక్షణం ఉండకూడదు. నువ్వు వేసేటటువంటి కానుక అర్పణ ఏదైనప్పటికీ కూడా హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా ఇవ్వాలనే విషయం కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. నిర్గమకాండం 25వ అధ్యాయము 1-2 వచనం చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నాకు ప్రతిష్ఠార్పణ తీసుకుని రండని ఇశ్రాయేలీయులతో చెప్పుము. మనఃపూర్వకముగా అర్పించు ప్రతి మనుష్యుని యొద్ద అది అర్పించడం ఎలా అర్పించాలంటే మనఃపూర్వకంగా అర్పించాలి, మనస్ఫూర్తిగా అర్పించాలి. అలా ఇచ్చేటటువంటి వారి దగ్గర తీసుకోమని చెప్తూ ఉన్నాడు దేవుడు. దేనికోసం అంటే ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం కోసం. కాబట్టి దేవునికి ఇచ్చేది ఎలా ఉండాలంటే మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఎవరో ఇస్తున్నారు కదా అని, ఎవరో చేస్తున్నారు కదా అని, ఎవరో చూస్తున్నారు కదా అని వారిని వీరిని పోలి ఇవ్వడం కాదు. కానీ నీ మనస్సుకు ఏది నిశ్చయించుకుంటావో, నీ మనస్సులో ఏమనుకుంటావో, నీ మనస్సు ప్రేరేపణ ఎలాగుందో అట్టి విధముగానే దేవునికి మనము అర్పణ అర్పించవలసిన వారమై ఉన్నాము. నీ హృదయము, నీ మనస్సాక్షి ఏమి చెబుతుందో దాని ప్రకారమే మనం అర్పించాలి తప్ప ఎవరో ఏదో చేస్తున్నారని, ఎవరో ఏదో చూస్తున్నారని మనం అర్పించామంటే దానికి విలువ లేదనే విషయాన్ని కూడా దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను. నీ హృదయం ఇక్కడ ప్రాముఖ్యమైనది, నీ మనస్సాక్షి ప్రాముఖ్యమైనది. ఇంకొక మాట చదువుకుందాం. పౌలు గారు చెప్తున్నటువంటి మాట 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. అద్భుతమైనటువంటి మాట అక్కడ రాయబడింది. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 7వ వచనం. ఇచ్చేటటువంటి విషయంలో ఎలా ఉండాలో, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. సనుగుడు ఉండకూడదు, గొనుగుడు ఉండకూడదు. బలవంతముగా కాకుండా హృదయములో నిశ్చయించుకునే విధముగా ఆయనకి ఇవ్వాలి. తర్వాత దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇవ్వడంలో ఉత్సాహం ఉండాలి. ఎవరో బలవంతం చేస్తున్నారని తప్ప,
ఎవరో ఇమ్మన్నారని కాదు, బలవంతం చేసినందుకు కాదు, సనుక్కోకుండా కొనుక్కోకుండా మనం ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి. నీ హృదయంలో నిశ్చయించుకున్నదే ఇవ్వాలి, ఇచ్చేది శ్రేష్టమైనది ఇవ్వాలి, ముందు నీ హృదయం సరి చేసుకుని ఇవ్వాలి. ఇలా చేస్తే నీ అర్పణ దేవుడు స్వీకరిస్తాడు. అప్పుడు భేదవిధవరాల అర్పణ మనం గమనించాలి. దీని నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏమిటంటే, ధనవంతులు వేసిన ధనము కంటే భేదవిధవరాలు వేసినటువంటి 2 కాసులే దేవుడికి ఎక్కువైంది. ఎంత గొప్ప విషయమో గమనించండి. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ఈమె అర్పించింది. ఈ అర్పణ దేవుడు చూచాడు, లక్ష్య పెట్టాడు. ఆమెను గురించి ఈరోజు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కానుక పెట్టె దగ్గర జరిగినటువంటి ఈ విషయములో ఆమె పాత్ర చాలా గొప్పది. ఈమె వెనకాల ఏమీ లేదండి. భేద విధవరాలని రాయబడింది. ఒక పక్కన బేదరాలు, రెండవది విధవరాలు, అనాథగా ఉన్నటువంటి స్త్రీ. అయినప్పటికీ దేవుడంటే ఎంతో మక్కువ, దేవుడంటే ఎంతో ఇష్టము, దేవుడంటే ఎంతో నమ్మకము, దేవుడంటే ఎంతో గురి, దేవుడే చూచుకుంటాడు అని తన కలిగిందంతా ఇచ్చేసింది తప్ప రేపు ఏం జరుగుతుందా, సాయంకాలం ఏం జరుగుతుందా, రేపు ఏం తినాలా, సాయంకాలం ఏం తినాలా అనేటటువంటి చింత అనేటటువంటి అలవాటు ఈమెలో లేదనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత విశ్వాసమో గమనించండి. రేపు ఏదైనా జరుగుతులే, రేపటి సంగతి ఎందుకులే అని చెప్పేసి రేపటిని విడిచిపెట్టేసింది, దేవునికి అప్పగించేసింది, చింత ఆయన మీద వేసింది. మొత్తం మీద దేవుడే చూచుకుంటాడు అనుకుని బయలుదేరింది. అందుకనే దేవుడు ఈమెను, అంతమంది ఉన్నా కానీ ఈమెకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఇచ్చాడు. భేద విధవరాలు వేసిన కానుక గొప్పదని ప్రభువే సాక్ష్యం ఇచ్చాడంటే ఎంత గొప్ప విషయమో గమనించాలి. ఇంకో మాట చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1-4 రాయబడిన మాట. సహోదరులారా, మాసిదోనియా సంఘము వారు మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా శ్రమల్లో కూడా సంతోషిస్తున్నారంటండి. అది వాళ్ళకు ఉన్నటువంటి విశ్వాసం. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో విషయములోను మనఃపూర్వకముగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే బలవంతం లేదు ఇచ్చిరని ఏం కావాలండి. పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మాసిదోనియా సంఘము అనగా ఫిలిప్పు పట్టణం దగ్గర ఉన్నటువంటి సంఘం ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘము లూదియా ద్వారా ఏర్పాటు చేయబడిన సంఘం ఇది. ఈ సంఘములో మరి కానుక ఇచ్చే విషయంలో, దాతృత్వం విషయంలో వాళ్ళు పేదలే అయినప్పటికీ దేవుడంటే నమ్మిక కలిగి ఉన్నారు, దేవుడంటే ఎంతో విశ్వాసము కలిగి ఉన్నారు. శక్తికి మించిస్తున్నారంట, సామర్థ్యానికి మించిస్తున్నారంట. అంటే భేదవదరాలు జ్ఞాపకం రావట్లేదా? దేవుని మహిమ కలుగునుగా. కాబట్టి ఇచ్చేటటువంటి విషయంలో, అర్పణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అర్పించే అర్పణ కన్నా ముఖ్యమైనది ఏమిటంటే నీ హృదయం సరిగా ఉంచుకోవాలి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా అర్పణ అర్పించినటువంటి వారు 2 ఉన్నారు. 2లో ఒకరు ఫెయిల్ అయిపోయారు. మనకు తెలుసు బాగా చరిత్ర అంతా కూడా. ఆ 2 ఎవరు అంటే హేబేలు, కయీను ఇచ్చిన అర్పణ దేవుడు లక్ష్య పెట్టలా. అక్కడ రాయబడిన మాట ఏమిటంటే కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదని రాయబడింది. అంటే కయీనును ముందు లక్ష్య పెట్టలా, తర్వాత ఆయన ఇచ్చిన అర్పణ కూడా లక్ష్య పెట్టలేదంట. కానీ హేబేలు అర్పణను దేవుడు లక్ష్య పెట్టినట్టుగా రాయబడింది. ఈ కయీను ఏం చేశాడంటే, వ్యవసాయం చేసుకునేవాడు కయీను. ఆ వ్యవసాయం చేసేటటువంటి వాటిలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడంట. చదువుదాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం, ఆదికాండం 4వ అధ్యాయము 3-4 వచనాల్లో రాయబడినటువంటి విషయం. ఆదికాండం 4వ అధ్యాయం 3-4. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా హేబేలు గొర్రెల కాపరి కాబట్టి తన మందలో తొలుచూలు పుట్టిన వాటిని, ఇది గమనించాలి, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. కయీను పొలం పంటలో కొంత పట్టుకొచ్చి ఇచ్చాడు. దాంట్లో పుచ్చులు చచ్చులు ఏమున్నాయో తెలియదు ఇంతకే, అది ప్రథమ ఫలం కాదు కదా. కానీ క్రొవ్విన వాటిలో తొలిచూలు పుట్టిన, ఇది ఇంపార్టెంట్ మాట, తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. అంటే అర్పణ ఇచ్చే విషయంలో శ్రేష్టమైనది ఇవ్వాలి.
శ్రేష్టమైనది ఇవ్వాలనే మనసు ఎప్పుడు వస్తుందంటే నీ హృదయం నిండా దేవుడు ఉన్నప్పుడు వస్తుంది. ఏదో ఇచ్చేద్దాంలే, వాళ్ళు ఇచ్చారు కదా అని మనం ఇచ్చేద్దామని ఇచ్చేస్తే కనుక దానివల్ల ఉపయోగం లేదు. నీకు దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి అంటే, ఇచ్చే విషయంలో నువ్వు వెనక ముందు చూడకుండా ఇవ్వాలి అంటే కనుక ముందు నీ హృదయం నిండా కూడా ఆయన నిండిపోయి ఉండాలి. అంటే నీ హృదయం అంతా కూడా దేవునికి అర్పిస్తేనే ఈ అర్పణలు సాధ్యమవుతాయి. మాసిదోనియా సంఘం వారు ఎందుకు ఇస్తున్నారు, సామాజికులు ఎందుకు ఇస్తున్నారంటే, పేదవారు అయినప్పటికీ ఇస్తున్నారంటే కారణం ఏంటంటే మనఃపూర్వకంగా ఇస్తున్నారంటే ముందు హృదయాన్ని సమర్పించారండి. విధవరాల విషయంలో కూడా హృదయాన్ని సమర్పించింది. హృదయ సమర్పణ లేకుండా నువ్వు కోట్లు కుమ్మరించినా దానివల్ల ఉపయోగం లేదు. ముందు నీ హృదయం ఇంపార్టెంట్. వారు నన్ను ఆరాధిస్తున్నారు కానీ పెదవులతో ఆరాధిస్తున్నారు. వారి హృదయము దూరముగా ఉందని దేవుడే స్వయంగా చెప్పాడు. కాబట్టి పెదవులతో కాదండి, హృదయముతో దేవుణ్ణి మనం ఆరాధించాలి. హృదయం నిండా దేవుణ్ణి మనము నింపుకోవలసిన వారమై ఉన్నాము. అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి అర్పణ విరిగి నలిగిన హృదయమే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. బలులు కాదు ఆయన కోరేది, విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. ముందు నీ హృదయాన్ని ఆయనకు అర్పించావంటే కనుక అప్పుడు నీ అర్పణ ఎలా ఉంటుందంటే హేబేలు ఇచ్చిన అర్పణ వలె మారిపోతుంది. ఇద్దరు అర్పించారు, బాగానే ఉంది. కానీ కింద రాయబడినటువంటి మాటలు చదువుతాం. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. హేబేలును అని రాసి అక్కడ, తర్వాత అతని అర్పణ అంటే ముందు హేబేలు లక్ష్య పెట్టాడు, తర్వాత అతని అర్పణ లక్ష్య. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ఫెయిల్ అయిపోయాడు కయీను. అర్పణల విషయంలో ఇద్దరు టెస్ట్ రాశారు కానీ అక్కడ గమనిస్తే హేబేలు పాస్ అయ్యాడు కానీ కయీను ఫెయిల్ అయిపోయాడు. అక్కడతో ఆగిపోయిందా? ఎంత ఘోరం జరిగిందంటే ఏకంగా కయీను ఎంత క్రూరత్వంలో ఉన్నాడంటే హృదయంలో దేవుడు లేడు. ఎప్పుడైతే అర్పణ వ్యతిరేకమైందో హేబేలు మీద పగ పెంచుకున్నాడు. ప్రేమ లేదక్కడ, పగ పెరిగింది, అసూయగా మారింది. తరువాత హేబేలును చంపేశాడు ఏకంగా. కారణం ఏమిటనుకుంటున్నారు? హృదయము నిండా దేవుడు లేని కారణమే. లోకముతో ఉన్నాడు, పాపముతో ఉన్నాడు, శాపముతో ఉన్నాడు, శాపగ్రస్తుడుగా మారిపోయాడు. దేవుని చేత నెట్టివేయబడినటువంటి వాడుగా, వెలివేయబడినటువంటి వాడుగా మారిపోయాడు. ఎందుకు ఈ దుస్థితి కలిగిందంటే, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే దేవునికి హృదయాన్ని ఇవ్వలేని కారణంగానే. కాబట్టి నీ హృదయము దేవునికి, నా కుమారుడు అని హృదయము నా కిమ్ము అని సామెతల గ్రంథములో మనం చూస్తూ ఉన్నాము. దేవుడు కోరుకునే అర్పణ, ప్రథమ ఫల అర్పణ ఏమిటంటే నీ హృదయాన్నే కోరుకుంటున్నాడు కనుక నీ హృదయాన్ని అర్పించి అప్పుడు నువ్వు ఏదైనా అర్పించవచ్చు. ఇక్కడ విధవరాల విషయంలో కావచ్చు, మాసిదోనియా సంఘం వారి విషయంలో కావచ్చు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి హేబేలు కూడా తన హృదయాన్ని అర్పించాడు. మరి వాక్యం ఏంటి? దైవ జనాంగమా, నేను ఇంత కానుకేస్తాను అంత కానుకేస్తాను కదా, నీ హృదయం దేవునికి అర్పించావా? అర్పించు, అప్పుడు నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. ఎబ్రీ పత్రిక 11:4 హేబేలు గురించి ఒక అద్భుతమైన సాక్ష్యం ఉంది. ఎందుకంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అండి విశ్వాస వీరుల జాబితా. దీంట్లో మొట్టమొదటి పేరు ఆయిందే. ఎబ్రీ పత్రిక 11:4 విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు. విశ్వాసమును బట్టి, ఏ విశ్వాసము అంటే దేవుడు అంటే బలమైన విశ్వాసం, అపారమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. విశ్వాసమును బట్టే శ్రేష్టమైన బలి అర్పించాడు. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. అతడు మృతి నొందియు అదండి. కాబట్టి ఇచ్చే విషయంలో ముందు నీ హృదయాన్ని అర్పించు. ఖచ్చితంగా దేవుడు నీకు ఆనుకుని మెచ్చుకుంటాడు, రావాల్సిన ఫలితాన్ని ఇస్తాడు. సామెతల గ్రంథం 3:9 రాయబడినటువంటి మాట చదువుదాం. సామెతల గ్రంథం 3:9. సామెతల గ్రంథం 3:9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. ఇవన్నీ కూడా అర్పణల గురించి బైబిల్లో ఉంది స్పష్టంగా. అబ్రహాం అండి మొట్టమొదటిగా దశంభాగం ఇచ్చాడు. అబ్రహాముకు తెలియకుండా దశంభాగం ఇచ్చాడు. ఇదెంత విషయము, అద్భుతమైన విషయము. షాలేము రాజు వస్తాడు మెల్కీసెదకు పేరుతో, ఆయనకు దశమ భాగాన్ని అర్పించినట్టుగా ఆదికాండం 14వ అధ్యాయం మనం చూడొచ్చు. చాలా అద్భుతమైనటువంటి విషయం అక్కడ రాయబడింది. ఆదికాండం 14వ అధ్యాయం 18 చదువుదాం. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు మెల్కీసెదకు అన్నమాట. ఆదికాండం
అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాకనియు శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అదండి దశమ భాగం ఇచ్చాడండి అక్కడ అబ్రహాం. ఆ మెల్కీసెదెకు ఎవరో కాదు, ఆ షాలేము రాజు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారే ఆయనకే దశమ భాగం ఇచ్చిన వాడు కనబడతాడు. ఇదే అబ్రహాము అద్భుతంగా తన కుమారుణ్ణి అడిగితే దేవుడు కుమారుని అర్పించడానికి కూడా ముందుకెళ్ళిపోయాడు. అంటే దేవుడికి హృదయాన్ని అర్పిస్తే ఏదైనా అర్పించగలం. దేవుడు చెప్పే పని ఏదైనా మనం చేయగలం. అందుకని ప్రతిదానికి అబ్రహాము చిత్తం ప్రభు అన్నాడు. ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అర్పించు. అప్పుడు నువ్వు వేసేటువంటి అర్పణ దేవుడు అంగీకరిస్తాడు. నీ హృదయం అర్పించకుండా నీ అర్పణ దేవుడు అంగీకరిస్తాడంటే అంగీకరించడు. దేవుని బిడ్డలారా, ముందు నీ హృదయాన్ని అర్పించు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఇదిగో ఈ సమయంలో నీ బిడ్డలను ఆశీర్వదించండి నాయనా. నీ బిడ్డలకు రావాల్సిన దీవెనలు సమృద్ధిగా దయచేయమని, నీ కృపలో బలపరచమని, ఉన్నటువంటి సమస్యలు శోధనలు అన్నీ తొలగించండి నాయన. సమస్తమును ప్రభు నూతనపరచండి. జయ జీవితాల బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.